మేఘనా, మేఘనా, అమ్మేది? అసలు అమ్మకి ఏమైంది? ఎక్కడుంది? ఈ విషయం నీకెవరు చెప్పారు? ఇందాక రేణు ఫోన్ చేసి చెప్పింది. అమ్మకేమైంది అని కంగారుగా వచ్చేసాను. ఇక్కడికి వచ్చారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే. అవునా? పద హాస్పిటల్కి వెళ్దాం. సంజయ్, మరీ అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారని నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటుంది. చిన్న కొడుకుని సంగీతం నుండి దూరం చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంది. తీరా ఆ కొడుకేమో తల్లి తన విషయంలో ఎంత మోసం చేసిందో సాక్ష్యాలతో సహా చూపించి ఇల్లు వద్దు తల్లి వద్దు అని వెళ్లిపోయాడు. ఈవిడేమో వెళ్లిపోయిన కొడుకు గురించి ఆలోచించి ఇలా తయారైంది. అవును, ఇంత జరిగినా మీ అమ్మ కిరణ్ మీద ప్రేమ చూపిస్తుంటే నీకు జలసీగా లేదా? నాకైతే రక్తం ఉడికిపోతుంది. ఇందులో జలసీ ఉంది మేఘనా. వాడు నా తమ్ముడు, అందరికంటే చిన్నవాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మకి వాడి మీద ప్రేమ ఎక్కువ, అంతే కదా? అది సరే, నువ్వు ఈ టైంలో అమ్మకి తోడుగా ఉండొచ్చు కదా. అసలే అమ్మ హాస్పిటల్లో ఉంది. కోడలుగా నువ్వు దగ్గరుంటే ధైర్యంగా ఉంటుంది కదా. ప్రతిసారి మీకు నేనే గుర్తొస్తానా? ఈ ఇంట్లో ఇంకెవరు లేరా? హారిక, తరుణ్ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా. అసలు వాళ్ళు ఇంట్లో ఉంటే కదా. వాళ్ళిద్దరూ వరంగల్ పెళ్లికి వెళ్లారు. నువ్వుండి ఎందుకు వెళ్ళలేదు? నేనెలా వెళ్ళగలను సంజయ్? అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. అయినా ఆవిడకేం కాదులేండి. ఇంట్లో మనుషుల్ని పట్టించుకోరు, కానీ ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించి ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వెళ్ళడం ఇష్టం లేదని చెప్పు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళినా లేనిపోని మాట్లాడి అందరినీ బాధ పెడతావు. దానికంటే నువ్వు ఇక్కడుంటేనే అమ్మకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి మీ అమ్మ మీద తెగ ప్రేమ చూపిస్తున్నావు? ఏం చేయమంటావు? నా స్వార్థం కోసం నేను ఎదగాలనుకోవడంలో తప్పులేదు, కానీ అమ్మనే మోసం చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ నాకు ఎక్కువైపోతుంది. ఇంట్లో అయినా పరిస్థితులు సరిగ్గా ఉన్నాయా అంటే అమ్మకు ఒంట్లో బాగోలేదు. ఈ మనిషి ఏంటి మళ్ళీ దారి తప్పుతున్నాడు? అనుకున్న పని పూర్తయ్యేంత వరకు నా కంట్రోల్లో ఉంచుకోవాలి. సంజయ్, ఇంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవుతావేంటి? ఎలాంటి పరిస్థితి వచ్చినా ఓపికతో ఎదుర్కోవాలి. ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించకుండా మన పని మీద మనం దృష్టి పెట్టాలి. రెడీయా? రెడీ సార్. స్టార్ట్. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అనిల్ గారు, చెప్పండి ఉషా గారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆఫీస్లోనే ఉన్నారా? ఉన్నారు, సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఒకసారి డిస్టర్బ్ చేయక తప్పదు, అర్జెంట్ విషయం. ఆయనకి ఫోన్ ఇవ్వరా? షూర్, 1 minute. కిరణ్ గారు, ఉషా గారు కాల్ చేశారు. మీకు ఫోన్ చేసిందా? అవును, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఇవ్వండి. ఏంటి? నేను మీకు కాల్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా? నేను సైలెంట్లో పెట్టుకుంటే నువ్వు సైలెంట్గా ఊరుకోవు కదా. అనిల్ గారికి చేయాల్సినంత అర్జెంట్ ఏముంది? అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంత పనే ఉంటుంది. నేను ఇక్కడ తపస్సులో ఉన్నాను. నేను వచ్చి మేనకల డాన్స్ చేసి డిస్టర్బ్ చేయడం లేదు, కానీ విషయం చాలా అర్జెంట్. చెప్పు. టీ పొడి, జీలకర్ర, మెంతులు అయిపోయాయా? వచ్చేటప్పుడు తీసుకురావాలా? అత్తయ్య
అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటండి. ఏంటి? అవును, అత్తయ్యని ఇందాకే హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఏమైంది? కిరణ్ అనే ఒక కొడుకుని కన్నారు కదా, ఆ కొడుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని దిగులు పెట్టుకున్నారు. తండ్రిని యాక్సెప్ట్ చేసిన ఆ కొడుకు తల్లిని మాత్రం దూరం పెట్టేసరికి ఆవిడ తట్టుకోలేక. అంతా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు. నాకెందుకు తెలీదండి, ఆ కిరణ్ భార్యనే కదా నేను. ఆ కిరణ్ పనిలో బిజీగా ఉన్నాడు. అసలు మీరేనా ఇలా మాట్లాడేది? ఆ కిరణ్ కి తల్లంటే ప్రాణం. ఆ తల్లికి కన్న కొడుకు కన్నా తన మాటే నెగ్గాలన్న పంతం. ఇది పంతానికి పోయే సమయం కాదండి. నువ్వు చెప్పాల్సింది చెప్పేసావుగా, ఇక ఫోన్ పెట్టు. ఏవండి ప్లీజ్, ఇద్దరం వెళ్దాం. మనం ఒక పూటే తిని ఒక పూట పస్తులు పడుకున్నప్పుడు ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు నా భార్యని నేను పస్తులుంచకూడదని పట్టుదలగా పని చేసుకుంటున్నాను. రాదనుకున్న అవకాశం మళ్ళీ వచ్చింది. మళ్ళీ మనం బతకగలమన్న ఆశ కూడా పెరిగింది. నా భవిష్యత్తు నన్ను చూసుకొనివ్వు, కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయనివ్వు. మీలో ఇలాంటి ఒక కోణం ఉందన్న సంగతి నాకిప్పుడే తెలిసింది. మీ భవిష్యత్తు మీరు చూసుకోవడానికి బండరాయిలా మారాల్సిన పని లేదని గుర్తు పెట్టుకోండి. మీరు తపస్సులోనే మునిగిపోండి. కానీ ఒక్క విషయం, తల్లిని దూరం చేసుకుంటే ఆ తర్వాత జీవితాంతం తపస్సు చేసినా ఆ తల్లి దొరకదు. హలో వదినా, రేణు, అత్తయ్యకి ఎలా ఉంది? కాసేపు బాగుంటుంది, కాసేపట్లోనే హై బీపీ వస్తుంది. పల్స్ కూడా నార్మల్ గా ఉండటం లేదు. నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. భయంగా ఉంది వదినా. హారిక అక్క, తరుణ్ బాబు గారు రాలేదా? వాళ్ళు వరంగల్లో ఎవరిదో పెళ్ళుందని వెళ్లారు. పెద్దన్నయ్య కాల్ చేసి చెప్పినా రాలేదు. సరే, నువ్వేం కంగారు పడకు రేణు, నేను వెంటనే బయలుదేరుతాను, సరేనా? తొందరగా రావదినా, భయం వేస్తుంది. అరగంటలో అక్కడ ఉంటాను. అన్నయ్య ఎందుకు రాలేదు వదినా? ఆయన సాంగ్ రిహార్సల్స్ ఉన్నాయని చెప్పి వెళ్లారు. అందుకే డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. నిజంగా నువ్వు అన్నయ్యతో చెప్పలేదా? లేదు. మరి ఎవరు చెప్తే అన్నయ్య అమ్మని చూడ్డానికి వచ్చాడు? ఎప్పుడు? అదిగో అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కిరణ్మయ్య గారు. రేణు, నేను మీ అన్నయ్యకి చెప్పకుండా వచ్చాను. నేను వచ్చానని చెప్పకు, సరేనా? త్వరగా చూడండి. ఆ వార్డులో ఉన్నారండి. థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య, అమ్మా. ఏడోకు.
భయపడుతున్నావా? నువ్వు రావనుకున్నానన్నయ్య. మీ వదిన ఫోన్ చేసి చెప్పిందమ్మా. అయినా ఇలాంటి టైంలో అమ్మని చూడకుండా ఎలా ఉంటాను? అమ్మ ఎక్కడ? లోపల. పద. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా శ్వాసే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది, ప్రేమే మనకున్న పెన్నిది, నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా బూటకం, ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిలి నువ్వు వెళితే బతికున్న శవమవుతా, నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. అమ్మ పేరు మీద అర్చన చేయించాను. అమ్మ లేచాక ప్రసాదం తినిపించు. సరే అన్నయ్య. పద. అసలు అమ్మకేమైంది? నీ మీద దిగులే అన్నయ్య. ఇవి కాక అమ్మకి ఇంకేం సమస్యలుంటాయి? అమ్మ నాకన్నా మొండిది. ఫ్యామిలీ కోసమైనా తొందరగా కోలుకుంటుంది. నువ్వు ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు కదన్నయ్య. నువ్వు పెద్దదాన్ని అయిపోయావు. నువ్వు పరాయి వాళ్ళ మారిపోయావన్నయ్య. ఏమో నాకు తెలీదు, కానీ ఎక్కడున్నా అందరూ బాగుండాలని మాత్రం కోరుకుంటాను. వస్తాను రేణు. అమ్మ కళ్ళు తెరిచేదాకా ఉండొచ్చు కదన్నయ్య. ఆ కళ్ళల్లో కనబడే ఆశలకు ప్రశ్నలకు నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదమ్మా. నేనొచ్చానని చెప్పకు. వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న.
నా పాటని చిదిమేయాలని చూసావు, నా గంట అన్ని నులిమేయాలని చూసావు. ఈ రోజు ఈ నిజం తెలిసాక మా అమ్మేనా ఇలా చేసింది అని గుండె పగిలిపోయిందమ్మా. అమ్మా అమ్మా, జాగ్రత్తమ్మా, మెల్లిగా జాగ్రత్త. ఏమైందమ్మా? ఏం చూస్తున్నావమ్మా? కిరణ్ వచ్చినట్టు అనిపించింది. వేల అక్షరాలు కోటి పుస్తకాలు వాడు నా తల నిమిరాడు కదా, నాకు స్పర్శ తెలిసింది. లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఆ కోపం ఎప్పటికీ పోదు. వాడు నన్ను ఎప్పటికీ క్షమించడు. వాడు రాడమ్మా, వాడు రాడు. అమ్మా, అన్నయ్య గురించి ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. అన్నయ్య నీకోసం గుడికెళ్ళి అర్చన చేయించుకుని మరీ వచ్చాడు. వాడు వచ్చాడా? అవును, అన్నయ్యే కాదు, వదిన కూడా వచ్చింది. నీకు వదిన దేవుడి బొట్టు పెట్టి వెళ్ళింది. తర్వాత అన్నయ్య వచ్చాడు. ఇదిగో నీకోసం ప్రసాదం కూడా తెచ్చాడు. నాకు స్పృహ వచ్చే వరకు ఉండమని అడగకపోయావా? అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ ఉందమ్మా, తప్పకుండా మన ఇంటికి వస్తాడు. రాడమ్మా, వాడు నా రక్తం పంచుకొని పుట్టాడు కదా. అదే అహం, అదే పంతం, అంతే పట్టుదల ఉండివాడమ్మా మీ అన్నయ్య. ఏం కాదమ్మా, వదినకి అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. టైమింగ్ లో వస్తాడు, చెప్పరా? ఊరికే పేపర్ అని క్యూటీ డిస్టర్బ్ చేస్తారేంటి? రారా, నీకోసమే వెయిటింగ్. చెప్పండి అంకుల్, ఎప్పుడు క్యూటీనే న్యూస్ పేపర్ ఇవ్వాలా? చిత్రవద, చిత్రహింస, చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను పడేస్తున్నావు కదా. అవును, న్యూస్ పేపర్ అంటే ఎందుకంత ఇష్టం? అడుగుతున్నాడుగా, చెప్పండి. పేపర్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అందులో న్యూస్ ఉంటది కదా నాన్న, అందుకు. మీకోసం పక్కింటి ఆంటీ 2 న్యూస్ పేపర్స్ ఇస్తానంది. ఎవరా పక్కింటి ఆంటీ? నాకే పాపం తెలీదు ప్రాణేశ్వరి. అంటే పక్కింటి ఆవిడ పేరు ప్రాణేశ్వరా? కాదు, రాజేశ్వరి. చూసారా, రెండు ఒకేలా ఉన్నాయి. రే, నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నావురా. ఇక నుంచి న్యూస్ పేపర్ కావాలంటే క్యూటీని అడగకు, పక్కింటి ఆంటీని అడుగు. వద్దు, నాకే వద్దు, నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. ఏమండి, మరి న్యూస్ పేపరు? వాడు ఉన్నాడుగా. క్యూటీ, నీకు పేపర్ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. ఒరేయ్, నా కొంప ముచ్చేసేలా ఉన్నాడు వీడు. తలపేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోమలి. మ్యూజిషియన్స్కి అడ్వాన్స్ పే చేయాలి. ఇంతకుముందు డ్యూస్ ఏమైనా ఉన్నాయా? డ్యూస్ ఏమీ లేవు సార్. అప్ టు డేట్ పేమెంట్ క్లియర్ చేస్తున్నాం. ఆ పిఆర్ఓ పొజిషన్కి ఎవరో వస్తున్నారన్నావు, ఎప్పుడు వస్తున్నారు? పిఆర్ఓనా? అవును, మన మహతి కంపెనీ చేసే ప్రతి ఆల్బమ్ని ప్రమోట్ చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి, మన ఈవెంట్స్, రికార్డింగ్ షెడ్యూల్స్ అన్నీ చూసుకోవడానికి ఒక పిఆర్ఓ కావాల్సి వచ్చింది. దానికోసం ఎవరో వస్తున్నారు. రేపటి నుంచి జాయిన్ అవుతానన్నారు సార్. రేపు కిరణ్ గారి రికార్డింగ్ జరిగేటప్పుడు మేకింగ్ వీడియో కూడా ఆవిడే తీస్తారట. ఆ అమ్మాయి పేరేంటన్నావు? పిఆర్ఓని సార్.
పోస్ట్ పేరు కాదు, ఆ పర్సన్ పేరు. పల్లవీరావు ఊరుగంటి. సరిపోయింది, ఆ పోస్ట్ కోసమే పుట్టినట్టుంది. ఎవరో ఆ పిఆర్ఓ పల్లవీరావు ఓరుగంటి. ఆ నేనే ఈ నేను ఆ రూపం తాలూకు గతాన్ని సమాధి చేసి కిరణ్ పాడే పాటలో పల్లవిగా మారడానికి మరో జన్మెత్తాను. మరో రూపం పొందాను. సరికొత్త కథ రచించడానికి, ఆ కథలో కిరణ్ని ప్రేమికుడిగా మార్చడానికి, నా వాడిగా సొంతం చేసుకోవడానికి PROగా అడుగు పెట్టబోతున్నాను. PRO పల్లవీరావు ఓరుగంటి. ఉషా, ఉషా, హా, వస్తున్నా 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 వస్తున్నా. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. ఆగండి. ఏంటి, ఎవరో మీకోసం ఎదురు చూస్తున్నట్టు ఇలా హడావిడిగా వెళ్తున్నారు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం మర్చిపోలేదా? వాచ్, ఫోను, కార్ కీసు అన్నీ ఉన్నాయి కదా. ఏమి మర్చిపోలేదా? అరే ఏం మర్చిపోలేదే, నాకేం అర్థం కావట్లేదు. ఏమి మర్చిపోలేదా? అరే టెన్షన్ పెట్టకుండా చెప్పు, ఏం మర్చిపోయాను? న్యూస్ పేపర్. అదే, రాగానే 2 న్యూస్ పేపర్లు తీసుకుంటానులే. ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నాను. ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. ఓ, అయ్యో ఏమండి, ఏంటండి దెబ్బ బాగా తగిలిందా? ఏం కాదులే, చిన్న దెబ్బే. బయటకు వెళ్ళేటప్పుడు ఇలా అయింది. ఇది శుభశకునం కాదు. అబ్బా ఇవన్నీ పట్టించుకోకు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగలకూడదండి. మీరు రండి. వెళ్ళాలి ఉషా, టైం అవుతుంది. ప్లీజ్ రండి రండి. ఉషా వెళ్ళాలి ఉషా, నాకు టైం అవుతుంది. కూర్చోండి. ఇలాంటివి కామనే కదా. మీరు ఉండండి, ఇప్పుడే వస్తాను. ఉషా తొందరగా కానీ. ఉషా త్వరగా లేట్ అవుతుంది. వస్తున్నానండి. ఇవాళ ఏంటి అన్ని ఇలా జరుగుతున్నాయి? మనసుకేదో కీడు జరగబోతున్నట్టు అనిపిస్తోందండి. కీడు లేదు, పాడు లేదు. నువ్వు ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పట్టించుకుంటావా? ఎవరికో జరిగితే ధైర్యం చెప్పేదానండి. నా దాకా వచ్చేసరికి చాలా ఆందోళనగా ఉంది. పోనీ ఇవాళ మీరు ఉండిపోకూడదా? ఇవాళ కొత్త పిఆర్ఓ వస్తున్నారంట. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా డిస్కస్ చేయాలి. ఏం పర్లేదు, ఇవన్నీ ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు. నన్ను ఏ గంధర్వ కన్య ఎత్తుకుపోదులే. కిరణ్, నేనొస్తున్నా. బీ రెడీ. ఓకేనా? ఉషా చీరప్, ఏం కాదు. ఓకేనా? వెళ్ళొస్తాను. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? ఆయనకే ఆపద రాకుండా కాపాడు తల్లి.
కిరణ్, నేను నీ ఆఫీస్లోకి అడుగు పెట్టబోతున్నాను. ఇక నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. అసలు మేఘనకు ఏమైంది? ఎంత చెక్ చేసినా ఆమె గర్భవతి అన్న సూచనలే కనిపించడం లేదే. మేఘనని వేరే ఏ డాక్టర్ అయినా ప్రాపర్గా చెక్ చేయకుండానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారా? లేదంటే తనే ఏదైనా దాస్తుందా? ఈ విషయం ఎలా బయటపెట్టేది? వారసుడి కోసం తపన పడే కిరణ్మయ్య గారితో ఈ నిజం ఎలా చెప్పేది? లేదు, నా డ్యూటీ నేను చేయాలి. కిరణ్మయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అవును డాడీ, ఉదయం నుంచి నా మైండ్లో లేదు. ఆ డాక్టర్ శ్రీవాణికి అంతా తెలిసిపోయింది. అసలే విశ్వాసానికి మారు పేరైన మేనేజర్ కూతురు. పైగా నా అత్తగారి మెడిసిన్ చదివించారంట. మాట్లాడితే ఈ ఇంటి ఉప్పు తిన్నాం అనే బ్యాచ్ కాబట్టి ఎక్కడ నా బండారం బయట పెడుతున్నావు అని భయంగా ఉంది. మీ అత్తగారి మీద విధేయతున్న మనిషి కాబట్టి మనం డైరెక్ట్ గా ఏమీ చేయకూడదమ్మా. ఆలోచిస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా ఏం ఆలోచిస్తావు డాడీ? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలని పొద్దునుంచి మా అత్తగారు ఒకటే మాట చెప్తుంది. నువ్వు ఇంకా ఆలోచిస్తానంటావేంటి? డాడ్ నిన్ను నమ్మితే నేను కూడా మునిగేలా ఉన్నాను. అక్క, ఏంటి? ఓ, ఏమైనా సుభాషితాలు చెప్పాలని వచ్చావా? అవి అర్థం చేసుకునే జ్ఞానం ఉన్న వాళ్ళకు చెప్తారు కదా, నీకెలా చెప్తాను? నువ్వేది వినవని తెలుసు. ఇదిగో ఈ ప్రసాదమైన తిను. ఎందుకు? నీకు నీ పుట్టబోయే బిడ్డకు అంత మంచి జరుగుతుంది. ఏంటిదక్క? ఎవరు అడిగారు నిన్ను? ప్రసాదం అడిగేవారు, వెళ్ళిన వాళ్ళు రాని వాళ్ళకిస్తారు. నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావో ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రసాదం ఇవ్వడంలో 10 రకాల ఉద్దేశాలుంటాయని నీకు తెలిసేమో గాని నాకు తెలీదు. నువ్వు నీ ప్రసాదం ఎవరికి కావాలి? కళ్ళు మరీ అంత నెత్తి మీదకొచ్చాయా? ఏమన్నా? ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? అంత అహంకారం పనికిరాదక్క. నువ్వెంత, నీ బ్రతుకెంత? నన్నే అనేంత దానివైపోయావా? నా బ్రతుకేమైంది? నాకేమైంది? అయినా నీకు నాకు పోలికేంటి?
కాపురాలు కూలగొట్టాలనుకునే నీకు 10 మంది పచ్చగా ఉండాలని కోరుకునే నాకు పోలికెక్కడుంది? ఏమన్నావు? నేను కాపురాలు కూల్చానా? కూల్చాలనే అనుకున్నావు, కానీ కిరణ్ గోడలా అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఉష బ్రతికిపోయింది. ఒక ఆడపిల్ల మీద నింద పడేలా చేసి ఏదో సాధించాననుకుంటున్నావా? నేను ఉష మీద నింద పడేలా చేశానా? అదే బెరతెగించి షటా పక్క మర్యాదగా మాట్లాడు. ఇది సంస్కారులుండే ఇల్లు. సభ్యతగా ప్రవర్తించు. అయినా నీకు సభ్యత నేర్పడం నాది బుద్ధి తక్కువ. పెద్దింటి కోడలివి, పెద్దింటి నుంచి వచ్చిన దానివి, చదువుకున్న దానివి. సోషల్ గా మూవ్ అయినందుకు ఉషాని ఇంట్లో ఇంచే గెంటించేయాలని చూస్తావు. కిరణ్ వ్యక్తిత్వం ఉన్నవాడు కాబట్టి నువ్వేంటో నీతోనే చెప్పి భార్యతో పాటు వెళ్ళిపోయాడు. నీతో నాకు మాట్లాడి అదే మాట నేను కూడా అనుకుంటున్నాను. భగవంతుడి ప్రసాదాన్ని కించపరిచిన నీకు ఆ భగవంతుడు మామూలు శిక్ష వేయడు. ఏ అందరూ నీలాగే గొడ్రల్లాగా బ్రతకాలనుకుంటున్నావా? మేఘనా, ఏమన్నావు? పూసిన ప్రతి పువ్వు పిందెగా మారదని ప్రకృతి బోధిస్తుంది. హారిక జీవితంలో ఒక నష్టాన్ని చూసింది. సాటి మనిషి, తోటి కోడలు సానుభూతి చూపించాల్సింది పోయి ఎంత మాట పడితే అంత మాట అంటావా? అంత తప్పు మాట ఎలా మాట్లాడగలిగావు? అత్తయ్య, మీరు నేనన్న మాటే విన్నారు, కానీ అంతకు ముందు హారిక నన్ను ఎన్ని మాటలందో మీరు విన్నారా? వినక్కర్లేదు. నీలాగా తొందరపడి హారిక మాటలు జారదని నాకు తెలుసు. నీ తొందరపాటుతనం వల్ల ఈ ఇంట్లో ఇప్పటికే ఒక నష్టం జరిగింది. ఉన్నవాళ్ల మనసు కూడా విరక్కొట్టి వాళ్ళని ఉండకుండా చేయాలని చూడకు. ఏంటత్తయ్య, నా వల్ల నష్టం జరిగిందా? ఎస్, నీ వల్లే కిరణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను ఉషని హద్దుల్లో ఉండమని చెప్పాను, కానీ శీలం మీద నింద వేయలేదు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడింది, అందుకే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నాను. నువ్వు తొందరపడి నోరు జారి కిరణ్ దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టావు. అది నష్టం కాదా? ఏం చేసిందని హారికనంత మాట అన్నావు? దేవుడి ప్రసాదం ఇస్తే విసిరి కొట్టింది అత్తయ్య. ఏంటి, దేవుడి ప్రసాదాన్ని విసిరి కొట్టావా? అంత అహంకారమా? అత్తయ్య, తను తెచ్చేటప్పుడు అది దేవుడి ప్రసాదమే, కానీ అది నాకు ఇచ్చేటప్పుడు అది విషంగా మారితే? తనకి దక్కని అదృష్టం నాకు దక్కిందని ఆ కడుపు పోగొట్టడానికి అందులో ఏదైనా కలిపి ఉంటే? నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నీలో నేను రాను ఇంకో మేఘనని చూస్తున్నాను. ఇటువంటి పొగరు నీ పుట్టింట్లో చూపించుకో. మాటి మాటికి హారిక దురదృష్టాన్ని ఎత్తి చూపుకు. నాకు నచ్చదు. ఇవాళ సాయంత్రం శ్రీవాణి హాస్పిటల్కి తీసుకెళ్లి నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని చెప్పే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వెళ్ళో, వెళ్ళి నీ పన్ను చూసుకో. సాయంత్రం నీతో పాటు నేను వస్తున్నాను. రెడీగా ఉండు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళో. హారిక, మేఘన అన్నమాట తప్పే. అలా అనుండకూడదు. నేను మందలించానుగా. ఈ విషయం తరుణ్తో చెప్పదు. అసలే వదినకి మరిదికి పట్టం లేదు. ఈ ఒక్క మాట చాలా దూరం వెళ్తుంది. అలాగే అత్తయ్య. ఇంటిని వెతుక్కుంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే కబర్ వచ్చినట్టు. మనిషిని వెతుక్కుంటూ పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఏదో కారణం ఉన్నట్టు. ఏంటో ఆ కారణం? వచ్చింది చెప్పడానికే కదా. అంత తొందర ఎందుకు?
అయినా ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ అనుమాన పడకపోతే ఆశ్చర్యపోవాలి, అనుమాన పడితే కాదు. అదేంటో చెప్పండి. మీలో మీ కూతురు కనిపించట్లేదు అన్న బాధ కనిపించట్లేదు. అసలు తనకేం జరుగుంటుందో అన్న కంగారు లేదు. కానీ నన్ను చూశాక మీలో భయం మాత్రం కనిపిస్తుంది. మిస్టర్ తరుణ్, మిమ్మల్ని చూసి భయపడటానికి నేను సెల్లో క్రిమినల్ని కాదు. ఈ స్టేట్ లో పెద్ద బిజినెస్ విమెన్ని, అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఉమెన్ అయినా బిలీనియర్ అయినా అమ్మవేగా. మీ కూతురు తప్పిపోయిందన్న బాధ లేదా? తన గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా? బై ద వే, మీ దగ్గర హితబోధ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వచ్చిన కారణం ఏంటో చెప్పి బయలుదేరండి. నేను వెళ్ళాలంటే మీరు కూడా నాతో రావాలి. ఎక్కడికి? అసలు ఎందుకు? నా స్టేషన్ కంట్రోల్ ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. అక్కడికొచ్చి ఆ బాడీ మీ కూతురుదో కాదో ఐడెంటిఫై చేయాలి. నో! నా కూతురు చనిపోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నిషా వెళ్ళిన కారులోనే ఆ రోజు మీ అమ్మాయి నిషా వేసుకున్న డ్రెస్ లోనే డెడ్ బాడీ దొరికింది. చూడు, నీకు దొరికిన ప్రూఫ్స్ నిజమై ఉండొచ్చు, కానీ నా కూతురు చనిపోవడం అన్నది మాత్రం అబద్ధం. మీరు ఎన్ని చెప్పినా నిషా చనిపోయిందంటే నేను నమ్మలేను. అయితే నిషా బ్రతికే ఉందా? ఉంటే ఎక్కడుందో మీరే చెప్పండి. మీరు నా నుంచేదో దాస్తున్నారన్న అర్థం అవుతుంది. దాచాల్సిన అవసరం నాకు లేదు. మీరే మీ డ్యూటీని సక్రమంగా చేసి మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టకుండా ఇలా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. వేరే వాళ్ళ శవాలను చూపించి కేసు మూసేయాలని చూస్తున్నారు. నావి కాకమ్మ కబుర్లో, లేకపోతే మీరు చెప్పేవి కట్టుకథలో త్వరలోనే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, కాకి యూనిఫామ్ వేసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ దారి తప్పడు. అలాగే దారి తప్పిన వాళ్ళని కూడా వదిలిపెట్టడు. నీ కూతురు ఎక్కడుందో కనిపెడతా, ఏం చేస్తుందో కనిపెడతా. అప్పుడు అందరి కేసులు క్లోజ్ చేస్తా. అది చూద్దాం. ఈవిడ గారేంటి ఇంత టెన్షన్గా ఉంది? డాక్టర్తో మాట్లాడాక కూడా ఈవిడకు అనుమానం పోలేదా? లేక నేను బయటకు రాగానే ఆ డాక్టర్ ఏమన్నా నిజం చెప్పుంటుందా? అంత వార్నింగ్ ఇచ్చాక ఆ డాక్టర్ అలాంటి సాహసం చేయదులే. మేఘనా, వచ్చావా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు నీ కడుపులో బిడ్డ పూర్తిగా ఆల్రైట్ అని చెప్పాక నా మనస్సు కుదుట పడింది. అయినా నిన్ను డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పానుగా, మీ ఫ్రెండ్తో వెళ్ళడమేంటి? అంటే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్కి తిప్పడం ఎందుకు అని నేను ఫ్రెండ్ని రమ్మని చెప్పాను. ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునే టైంలో ఉష చేసిన బాగోతం, కిరణ్ చేసిన అవమానం వల్ల మీరు మళ్ళీ కుంగిపోయారు. అలాంటి మీకు రెస్ట్ ఇవ్వాలని అలా చేశాను. నువ్విప్పుడు పట్టించుకోవాల్సింది నా అనారోగ్యం గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి, నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి. ఈవిడ నిజంగానే నాకు జాగ్రత్తలు చెప్తుందా, లేక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుందా? మేఘనా, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మీరు అత్తలా కాదు, అమ్మలా కనిపిస్తున్నారు. ఈ 9 నెలలు నిన్న అత్తలా కాదు, అమ్మలా చూసుకుంటాను. నీకేం కావాలన్నా నాతో చెప్పు. నీ కడుపులో నెమలికంటి వారసుడు ఉన్నాడన్నది గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య, మీరు ఇంతగా చెప్పాక నేను కాదంటానా? నాకు కావాల్సినవన్నీ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. అత్తయ్య, నేను బాగా అలసిపోయాను, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను.
పల్లవి, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అరగంట నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఏరియాలో క్యాబ్ బుక్ అయినట్టే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఇబ్బంది లేకపోతే నా కారులో డ్రాప్ చేయనా? డ్రాప్ చేయనక్కర్లేదు, లిఫ్ట్ ఇవ్వండి చాలు. నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫ్రెండ్స్ లో అందరూ నా అందం గురించే కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. మీరే మొదటిసారి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని గుర్తించేంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకి లేదు. బై ది వే, మీ సాంగ్ రికార్డింగ్ వీడియో సక్సెస్ లో నాకు షేర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మీ గొప్పతనం కనిపిస్తుంది. నిజంగానే ఆ వీడియో అంతగా పాపులర్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేసి పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేసింది మీరు. పిఆర్ఓగా నా జాబ్ నేను చేశానంతే. టాలెంట్ మీది, దాన్ని అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది. పిఆర్ఓ అంటేనే కళాకారుల్ని కళాభిమానులకి దగ్గర చేయడం. రామాయణం మొత్తాన్ని కట్టే కొట్టే తెచ్చా అని 3 ముక్కల్లో చెప్పినట్టు మీరు పిఆర్ఓ అంటేనే కళాకారులకి కళాభిమానులకి మధ్య వారధులని, కళాకారుల్ని ముందుండి నడిపించే సారథులని ఒక్క మాటలో చెప్పారు. మీకు సంగీతంలోనే కాదు, పురాణాల్లోనూ సాహిత్యంలోనూ చాలా నాలెడ్జ్ ఉన్నట్టుందే. నాకు పురాణాల గురించి వాటి విశిష్టత గురించి చెప్పింది మా సంగీత గురు. ఇంకా సాహిత్యాన్ని పరిచయం చేసింది, దగ్గర చేసింది మాత్రం నా జీవిత భాగస్వామి ఉష. మీకు మీ భార్య అంటే అంత ప్రేమ? ఎప్పుడూ తననే తలుచుకుంటూ ఉంటారు. జస్ట్ ప్రేమ అన్న పదం సరిపోదేమో, అంతకు మించిన బంధం ఏదో మా ఇద్దరి మధ్య ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు ప్రేమ విలువ తెలుసు. నా దృష్టిలో ప్రేమించిన వాళ్ళకి గాఢమైన ప్రేమ ఉంటే, వాళ్ళు కలిసి ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక ఒకటవుతారు. కాలం కొంతకాలం పరీక్షించినా చివరకు కలుస్తారు, కలిసే ఉంటారు. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. మీరెవరినైనా ప్రేమించారా? నిన్నే పిచ్చిగా ప్రేమించాను. ఆ ప్రేమని నీ నుంచి కూడా పొందడం కోసమే ఇంతలా కష్టపడుతున్నాను. ఈరోజు మనకేం రాసి పట్టిందో చూద్దాం. తదుపరి మీనరాశి. హే, మనదే. 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు. 5 గ్రహాలు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి. కొంత ప్రభావం అనేది మీనరాశి మీద ఉంటుంది. ఈ వారము జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఈ రోజు ఈ రాశి వారికి వింత అనుభవాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో అసూయతో రగిలిపోతూ ఉంటారు. నాకు అలాంటి అసూయలే ఉండవు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండేది నేను, మా ఆయన. మా మధ్య ప్రేమలు తప్ప కక్షలు ఎందుకుంటాయి? ఉషా, ఉషా. హే, మా ఇంటి ఆయన వచ్చాడు. ఉషా, ఉషా, ఉషా. ఏంటండి? నీకొక గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి మన జాతకమే మారిపోతుంది. మీరు కూడా టీవీలో రాశి ఫలాలు చూసారా? రాశిగారి ఫలాలు, రాజుగారి పులావుల గురించి కాదు నేను మాట్లాడేది, మన జీవితం గురించి. ఓ అదా, టీవీ చూస్తూ మీరు దాని గురించే మాట్లాడుతున్నారేమో అనుకున్నా. ముందు నేను చెప్పేది విను. నీ భర్త తొందరలోనే పాన్ ఇండియా సింగర్ అవ్వబోతున్నాడు. నువ్వు రాసే పాటలకి రారాజు కాబోతున్నాడు. అవునా?
మీకెవరు చెప్పారు? అంటే అంటే పాన్ ఇండియా సింగర్స్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా, లేక వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెప్పారా? పిఆర్ఓ. మళ్ళీ పిఆర్ఓనా? అసలు ఈ పిఆర్ఓ ఎవరు? పిఆర్ఓ అంటే మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమ్మాయి పల్లవి. పల్లవి రావు ఓరుగంటి, పిఆర్ఓ షార్ట్ ఫామ్. పిఆర్ఓ. ఎంతైనా ఒక అమ్మాయి మనల్ని ఆ స్థాయితో పోల్చిందంటే చాలా గర్వంగా ఉంటుంది. మనసు ఉప్పొంగిపోయి పరవళ్ళు తొక్కుతుంది. ఏంటి మొహం అలా పెట్టు? పల్లవి నన్ను అలా పొగిడిందని జలస్గా ఫీల్ అవుతున్నావా? నేనెందుకు జలసీగా ఫీల్ అవుతాను? మీరు గొప్ప సింగర్ని ఒక పల్లవి చెప్తా కానీ తెలీదా? నా భర్త గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు. తెలిసినా నాకు అనవసరం. అది పల్లవి అయినా, పళ్ళు తమ్ముకునే బ్రష్ అయినా సరే, ఉషా తర్వాతే అందరూ. అర్థమైందా? నేను చాలా మెచ్యూర్డ్. నువ్వు నా గురించి తప్పుగా అనుకోకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. అరే తనే కాల్ చేసింది. చెప్పండి పిఆర్ఓ గారు. అదేంటండి పిఆర్ఓ అంటున్నారు? నా పేరు పల్లవి కదా. పిఆర్ఓ అంటే మీ పూర్తి పేరు పల్లవిరావు ఓరుగంటి అని. ఓ అదా, అర్థమైంది. టీ కావాలా? అక్కడ అది కాదు, యాక్చువల్లీ పాలు కావాలా? అరే యాక్చువల్లీ కూల్ డ్రింక్ కావాలా? భోజనం చేస్తారా? పిఆర్ఓ గారు నేను మార్నింగ్ మీతో మాట్లాడతాను, ఓకేనా? అలాగే. బాయ్. ఏమైంది నీకు? ఎందుకు అంతలా నా మాటలు వినాలని ప్రయత్నిస్తున్నావు? నేను పల్లవి మాట్లాడుకోవడం నీకు జలసీగా ఉందా? నేనెందుకు జలసీ ఫీల్ అవుతాను? నేను మెచ్యూర్డ్. మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు కదా, అందుకే టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏదైనా తాగుతారా అని అడిగాను. సరే నా విషయం వదిలే. నేను నెక్స్ట్ పాడబోయే పాట రాసావా? రాశాను, కానీ మీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వు? ఎందుకంటే నేను మీ అంత మెచ్యూర్డ్ కాదు కాబట్టి. జలస్ జలస్. వావ్, ఏంటి రేణు ఏదో చూస్తూ అంత హ్యాపీగా ఉంది? సోషల్ మీడియాలో నువ్వు కూడా చూడొద్దునా? చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు. కిరణ్ అన్నయ్య సాంగ్ మేకింగ్ వీడియో తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయింది. ఆల్రెడీ 5 మిలియన్ ప్లస్ వ్యూస్, 1 లాక్ కి పైగా లైక్స్, కామెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వావ్, సూపర్ రెస్పాన్స్. మన కిరణ్ వీడియో ఇంతగా వైరల్ అవ్వడం, తను చాలా ఫేమస్ అవ్వడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరేమనుకున్నావు మా అన్నయ్య అంటే? చూస్తూ ఉండదినా, అతి తక్కువ టైంలోనే అన్నయ్య బాగా పాపులర్ అయిపోతాడు. సింగింగ్ లో ఫుల్ బిజీ అయిపోతాడు. ఎవ్వరికి అందరంతా ఎత్తెదుగుతాడు. అమ్మ తల్లి, నువ్వు గొప్పే, మీ అన్నయ్యలు గొప్పే. అసలే నువ్వు అత్తమొగుడివి, నువ్వు ఏదన్నా ఒప్పుకోవాలి కదా.
వావ్ సూపర్ రెస్పాన్స్. మన కిరణ్ వీడియో ఇంతగా వైరల్ అవ్వడం, తను చాలా ఫేమస్ అవ్వడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఏంటి కిరణ్ ఇది? కొడుకు సక్సెస్ చూసి ఆనంద బాష్పాలు రావాల్సిన టైంలో ఏ కన్నీరు దేనికి? బిడ్డ గెలుపు చూసిన ఏ తల్లైనా సంతోషపడుతుందండి. కానీ అదే గెలుపు వాడి జీవితంలో పెద్ద మలుపులా మారి వాణ్ణి చీకట్లోకి నెట్టేస్తుంది అంటే ఆ తల్లి మనసు తట్టుకోలేదు. నేను నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ గతంలో మీ తమ్ముడు జరిగినట్టే ఇప్పుడు కిరణ్కి జరుగుతుందని ఎందుకంత భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.